జర శాతగానట్టయితే ఆఫీస్కి ఏం పోతాం తీ, కొలువుకు లీవ్ పెడతా, ఇంట్లోనే వండుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోయి అనుకుంటారు కొంతమంది. ఇక జ్వరమో గిరమో వస్తే 3 రోజులు డ్యూటీకి డుమ్మానే కొడతారు. అందులో గ్లూకోజ్ లెక్కించుకునేంత జ్వరం వస్తే 4-5 రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని ఇంట్లోనే ఉంటారు. మంచిగా బెడ్ మీదకి వెళ్ళి దిగకుండా పండ్ల రసాలు దాగి నిమ్మలం అవుతారు. కానీ ఆంధ్ర నీళ్ల మంత్రి నిమ్మల సారేంది గింత పని రాక్షసుడు ఉన్నాడు? నిమ్మల సారు ఏందిది ఏమనుకుంటారు? చేతికి గ్లూకోజ్ పెట్టిన పట్టితోటే అసెంబ్లీ మీటింగ్లకు వస్తారు. 2 వద్దులు సెలవు పెట్టి ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటే అద్దాన్నోళ్ళు ఎవరు సార్ మిమ్మల్ని? ఆరోగ్యం మంచిగా లేకున్నా అసెంబ్లీకి రప్పించిరని మంది మళ్ళీ దెప్పిపొడు వాళ్ళని చెప్పురి. ఆరే జర్రంతా పెయిగాలితేనే ఇంట్లోండి ఎటు బయటికి వెళ్ళరు, మీరేమో శాత కాకుండా కూడా గ్లూకోజులు ఎక్కించుకుంటేనే అసెంబ్లీకి వచ్చిర్రు, ఇట్లయితే ఎట్లా సార్ అని అసెంబ్లీనే నిమ్మల సార్కు క్లాస్ ఇచ్చిండు మంత్రి లోకేష్ అన్న. మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదు అని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారు. మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. అసెంబ్లీలో ఇట్లా చెప్పినాక మళ్ళీ హాల్ బయట కలిసి ఇగో నిమ్మల రావన్న గారు ఏంది ఇది ఈడ ఎత్తిపోయింది ఏముండదని ఇట్లా వచ్చిర్రు, మీరు పని రాక్షసులని ఎరికే కానీ ఇట్లా ఆరోగ్యం మంచిగా లేకుంటే కూడా వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక యాపిల్ వాచ్ కొనియాలని చెప్పు, ఎంతసేపు నిద్రపోతున్నావు ఎంతసేపు నడుస్తున్నావు అని అదే చెప్తుంది అంతా. నువ్వు ఇట్లనే అసెంబ్లీకి వచ్చినావు అనుకో నిన్ను సస్పెండ్ చేయించమంటావా చెప్పు అని నవ్వుకుంటేనే మందలిచ్చిండు. గట్లేం లేదు సార్, నిన్న జర కుసకుసుండే కానీ ఇవాళ జర నయమే అనిపించింది, అందుకే వచ్చినా అని నిమ్మల రావన్న చెప్పుకొచ్చిండు. ఇక డిప్యూటీ స్పీకర్ సార్కు చెప్పి మా రావన్న గారికి రెస్ట్ ఇచ్చేటట్టు రూలింగ్ ఇయ్యరు సార్ అని కోరిండు. ఇంటికి పోయి మంచిగా తిని గోళీలు వేసుకొని 4 రోజులు రెస్ట్ తీసుకోరు సార్, పాడు ఎండలు మస్తు కొడుతున్నాయి. పాపం సార్కు పని ధ్యాసే కానీ ప్రాణం ధ్యాస అయితే లేనే లేదు పోరి.